షాద్ నగర్లో దళిత మహిళపైన దొంగతనం నేపంతో పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని రాత్రి మొత్తం చిత్రహింసలు పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దళితులకు రక్షణ ఉందా లేదా? దళిత గిరిజనులకు ఈ ప్రజాపాలనలో రక్షణ ఉందా లేదా? ఎందుకంటే షాద్ నగర్లో దొంగతనం కేసు నమోదైతే తీసుకుపోయి ఆమెను విచారణ జరపాలి, లేదా ఎఫ్ఐఆర్ చేసి జైలుకు పంపాలి. కానీ ఒక మహిళా పోలీసు లేకుండా 4 మగ పోలీసులు మరి ఇన్స్పెక్టర్ రామరెడ్డి గారు విపరీతంగా రాత్రి మొత్తం చిత్రహింసలు పెట్టి చీరలు లాగేసి డ్రైవర్ దొక్కించి మిరపకారం పెడతామని చెప్పి బెల్టులతో కొట్టి బూటు కాళ్ళతో తన్ని రకరకాల బూతు మాటలు తిడుతూ ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయడం, ఆమె కాళ్ళు ఎరగొట్టడం, ఆయన బాబు జగదీశ్వర్ను 9వ తరగతి చదువుతున్నాడు, ఆయన్ను అరికాళ్ళపైన కొట్టడం, భర్తను కొట్టడం ఇది చాలా హీనమైన చర్య. ఎవరైనా ఒక కేసు అయితే మీరు డిటెక్టివ్ కాబట్టి డిటెక్టివ్ లెవెల్లో ఆలోచించాలి. కానీ కొట్టే అధికారం మీకు పోలీసులకు ఎవరిచ్చారు? ఈ భారతదేశంలో కొట్టే అధికారం మీకు ఎవరికైనా ఉందా? కాబట్టి వెంబడే దళిత మహిళ పైన అకారణంగా దాడి చేసి కొట్టి చిత్రహింసలు గురి చేసి ఆమె కాలు విరగొట్టినందుకు ఈ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలి, ఆయనతో పాటు ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అతని పైన వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఆమెను తక్షణమే వైద్య సహాయం ప్రభుత్వం పెద్ద హాస్పిటల్లో తీసుకుపోయి ఆమెకు వైద్య సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆమెతో పాటు ఆమె కుటుంబానికి కూడా నష్టపరిహారం కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.